Welcome to VIDHYA Coaching Center. Today I will be reasoning paper explanation. 8 persons sit around a square table, not necessarily same order. All of them facing inside. Some of the corner, 4 of the corner, 4 of the inside. Square table. One, two, three, four. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 3 and 4. Come on, 4 persons. P sits third to the right of R. P sits third to the right of R. R ఇక్కడ వేస్తున్నానికి 1, 2, 3 అంటే ఇక్కడ P వస్తాయి అన్నమాట. O sits second to the right of P. O sits second to the right of P అంటే O అని ఇక్కడ వస్తారన్నమాట. ఇక్కడ R తీసుకున్నాము. 1, 2, 3 ఇక్కడ P వస్తుంది, ఇక్కడ O వస్తుంది అన్నమాట. M sits the one of the corner but not immediate neighbor of P. P కి immediate neighbor కాదంట, అంటే కాదంటున్నాడు ఇక్కడ, అంటే ఇక్కడ M వస్తాడు. కార్నర్ కాదనుకుంటే M is second to the left of R. M is second to the left of R. M second left of R ఇక్కడ వస్తున్నాం ఇక్కడ, కానీ M కార్నర్ కాబట్టి తీసుకోకూడదు అనమాట. M is second to the left of R. R సెకండ్ లెఫ్ట్ అనేది M ఉన్నాడు. N sits 3 places away from O. 1, 2, 3 ఇక్కడ మనకు N వస్తాడు 3 places away from O. N sits 3 places away from O. Q sits exactly between T and N. T and N. T కి N కి ఎగ్జాక్ట్లీ బిట్వీన్లో ఉండాలంట. ఎవరు? Q అనేవాడు. మనం ఇక్కడ T తీసుకుంటే, మనకు ఇక్కడ T తీసుకుంటే ఇటు సైడ్ ఇద్దరు ఉన్నారు, ఇటు సైడ్ ఉన్నారు, అంటే Q అనేవాడు ఇక్కడ వస్తాడు ఎగ్జాక్ట్లీ. ఇక్కడ రిమైనింగ్ పర్సన్ మనకు S డస్ నాట్ సిట్ ఇన్ ద కార్నర్. S అనేవాడు ఇక్కడ మిడిల్ కాబట్టి ఇక్కడ వస్తాడు S. 4 of the following certain way, which of the following not belongs to that group అన్నాడు. Q అనేది మిడిల్లో ఉంది, T కార్నర్, M కార్నర్లో ఉంది, R కార్నర్లో ఉంది, N కార్నర్లో ఉంది. ఓన్లీ మనకి ఏది Q మాత్రమే మిడిల్లో ఉంది కాబట్టి ఆప్షన్ ఏ. Which of the following place of the person immediate neighbors of T? T యొక్క immediate neighbors are O and P. Option C. Which of the following person sits fifth to the left of S? S కి fifth left ఉన్నాడు. 1, 2, 3, 4, 5 అంటే T. Option D. Next, Q is related to P. Q అనేవాడు ఆపోజిట్ ఉన్నాడు Pకి. N is related to M. N అనేవాడు ఆపోజిట్ ఉన్నాడు Mకి. నెక్స్ట్, who am the following related to S? S కి ఎవరు ఉన్నారు ఇక్కడ? O అనేవాడు ఉన్నాడు అన్నమాట ఆపోజిట్లో. ఆప్షన్ ఏ. నెక్స్ట్, వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ O విత్ రెస్పెక్ట్ టు Q? O అనేది ఏ పొజిషన్ ఉన్నాడు? Q నుంచి చూసుకుంటే 1, 2 సెకండ్ టు ది లెఫ్ట్. లేదు కూడా మనం రైట్ సైడ్ తీసుకుంటే 1, 2, 3, 4, 5, 6 టు ది రైట్. అంటే 6 టు ది రైట్ అంటే మనకి ఏమవుతుంది? ఆప్షన్ డి. నెక్స్ట్ కంక్లూజన్ చూసుకుంటే W లెస్ దాన్ R. W అని ఇక్కడ ఉన్నాడు W. R అనేవాడు ఇక్కడ ఉన్నాడు. కామన్గా ఇక్కడ W లెస్ దాన్ R, కామన్గా U ఉన్నాడు అనమాట. మనం ఇక్కడ ఏం రాసుకోవచ్చు అనమాట? R ఈక్వల్ టు S గ్రేటర్ దాన్ R ఈక్వల్ టు T గ్రేటర్ దాన్ U. U ఈక్వల్ టు V గ్రేటర్ దాన్ W. మనకి ఏమన్నా W లెస్ దాన్ R అన్నమాట. మనకి ఏమవుతుంది? R గ్రేటర్ దాన్ W అవుతుంది. దీన్ని ఏమనుకోవచ్చు? W లెస్ దాన్ R రాసుకోవచ్చు అనమాట. ఆప్షన్ థర్డ్, ఫస్ట్ కన్క్లూజన్ రైట్ అవుతుంది అనమాట. మనకి ఏది ఆపోజిట్ సింబల్స్ లేవు కాబట్టి వస్తుంది అనమాట. Z గ్రేటర్ దాన్ S. Z అనేది ఉన్నాడు, Z ఇక్కడ ఉన్నాడు, S ఇక్కడ ఉన్నాడు అనమాట. మనము S గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు T గ్రేటర్ దాన్ U ఏమవుతుంది? U లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు Z అవుతుంది అనమాట. ఇక్కడ ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి రిలేషన్ రాదు, అందుకే ఓన్లీ కంక్లూజన్ 1 మాత్రమే రైట్ అవుతుంది అనమాట. నెక్స్ట్, L గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు F. L ఇక్కడ ఉన్నాడు, F ఇక్కడ ఉన్నాడు అనమాట. మనకు గ్రేటర్ దాన్ ఈక్వల్ వచ్చేదానికి ఛాన్స్ లేదన్నమాట, లెస్ దాన్ ఉంది కాబట్టి ఫస్ట్ కంక్లూజన్ రాంగ్ అవుతుంది అనమాట. నెక్స్ట్, G లెస్ దాన్ I. మనకు G అనేవి ఇక్కడ ఉన్నాడు, A అని అవుతుంది అనమాట. ఈకి రిలేషన్కి అయింది కాబట్టి మనం I గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు E రాసుకోవచ్చు. E గ్రేటర్ దాన్ F ఈజ్ ఈక్వల్ టు G. ఇప్పుడు ఏమవుతుంది? I గ్రేటర్ దాన్ G అవుతుంది అనమాట. I గ్రేటర్ దాన్ G మనం ఏమైనా రాసుకోవచ్చు? G లెస్ దాన్ I.
అంటే కంక్లూజన్ 2 రైట్ అనమాట. నెక్స్ట్ టీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి. టీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అన్నప్పుడు ఎం ఈక్వల్ టు టీ కాబట్టి ఇక్కడ ఎం ప్లేస్లో మనం టీ రాసుకుంటే టీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అవుతుంది అనమాట. అంటే ఫస్ట్ కంక్లూజన్ రైట్ అవుతుంది. ఇక్కడ బి ఈక్వల్ టు టీ కాదనమాట. అందుకు ఓన్లీ కంక్లూజన్ వన్ రైట్ అవుతుంది. నెక్స్ట్ డిలైట్ఫుల్. ఇక్కడ డిలైట్ఫుల్ DELIGHTFUL డిలైట్ఫుల్. డిలైట్ఫుల్ ఎన్ని వస్తాయి మీనింగ్ఫుల్ వర్డ్ అంటే హౌ మెనీ పేస్ అంటే మనకు బోత్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ అన్నమాట. బ్యాక్వర్డ్ ఫేస్ వస్తే మనకు ఒకటి వచ్చేసి ఇక్కడ డి అండ్ ఈ వస్తుంది. నెక్స్ట్ జీ అండ్ హెచ్ వస్తుంది. నెక్స్ట్ GHIJKL అంటే జీ నుంచి ఎల్ కూడా వస్తుంది. నెక్స్ట్ FGH బ్యాక్వర్డ్ నుంచి. నెక్స్ట్ హెచ్ నుంచి ఎల్ కూడా వస్తుంది. మొత్తం 1 2 3 4 5 వస్తాయన్నమాట. మనకేమైంది ఆప్షన్ మోర్ దాన్ 4 కాబట్టి ఆప్షన్ ఏ అవుతుంది అన్నమాట. ఇక్కడ మనకు 4 బిల్డింగ్స్ ఉన్నాయి, 2 ఫ్లాట్స్ ఉన్నాయట. 4 3 2 and 1. ఫ్లాట్ ఏ, నెక్స్ట్ ఫ్లాట్ బి. మనం 2 పాసిబిలిటీస్ అంటే ఇంకోటి ఫ్లాట్ ఏ అండ్ ఫ్లాట్ బి రాస్తున్నాం. ఫ్లాట్ ఏ ఫ్లాట్ బి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి కదా. 2 పాసిబిలిటీస్. జే లీవ్స్ ఫ్లాట్ బి either టాప్ మోస్ట్ ఆర్ బాటమ్ మోస్ట్ అంట. జే అనేవాడు ఇక్కడ బాటమ్ తీసుకున్నాము, ఇక్కడ టాప్ తీసుకున్నాము. ఐ లీవ్స్ ఇమ్మీడియట్లీ అబౌవ్ కే. ఐ లీవ్స్ ఇమ్మీడియట్లీ అబౌవ్ కే ఇన్ ఫ్లాట్ ఏ. కే లీవ్స్ అని ఈవెన్ నెంబర్ 4. కే లీవ్స్ అని ఈవెన్ నెంబర్ 4 నాకు. అప్పుడు కే ఇక్కడ వస్తుంది అనమాట మనకు ఛాన్స్. ఇక్కడ ఐ వస్తుంది అనమాట. చూడండి ఇక్కడ కే వస్తుంది, ఇక్కడ ఐ వస్తుంది. జీ లీవ్స్ అన్ ద నార్త్ వెస్ట్ ఆఫ్ కే. సారీ ఒక నిమిషం. సారీ, ఫోర్ 3 2 and 1. మనకు 4 ఫ్లోర్స్ ఉన్నాయట. 4 3 2 and 1. టూ ఫ్లాట్స్ ఉన్నాయన్నమాట. ఫ్లాట్ ఏ అండ్ ఫ్లాట్ బి. మనం 2 పాసిబిలిటీ తీసుకున్నాం. ఇక్కడ ఏ బి 2 పాసిబిలిటీస్ ఉన్నాం. మనకేమన్నాడు, జే లీవ్స్ ఫ్లాట్ బి. జే లీవ్స్ ఫ్లాట్ బి either ద టాప్ మోస్ట్ ఆర్ బాటమ్ మోస్ట్ అన్నాడు. ఇక్కడ మనకు ఒక దాంట్లో బాటమ్ తీసుకుందాము, ఇంకో దాంట్లో టాప్ తీసుకుందాం అన్నమాట. జే అనేవాడు ఐ లీవ్స్ ఇమ్మీడియట్లీ అబౌవ్ కే ఇన్ ఫ్లాట్ ఏ అన్నాడు. ఇన్ ఫ్లాట్ ఏ. ఇప్పుడు ఐ అనేవాడు ఇమ్మీడియట్లీ అబౌవ్. ఐ అనేవాడు ఫ్లాట్ ఏ అంట. కేకి ఇమ్మీడియట్లీ అబౌవ్ ఉండాలన్నమాట. ఐ అనేవాడు ఫ్లాట్ ఏ, కేకి ఇమ్మీడియట్లీ అబౌవ్ ఉండాలన్నమాట. కే ఈజ్ ఈవెన్ నెంబర్ ఫ్లోర్ అనమాట. కే ఈజ్ ఈవెన్ నెంబర్ ఫ్లోర్. కే ఈజ్ ఈవెన్ నెంబర్ ఫ్లోర్ అన్నప్పుడు ఇక్కడ సెకండ్ ఫ్లోర్లో కే వస్తుంది, ఐ అనేవాడు ఇక్కడ వస్తుంది అనమాట. ఫ్లాట్ ఏ కాబట్టి ఇక్కడ ఐ వస్తుంది. ఇక్కడ కే అనేవాడు ఫ్లాట్ ఏలో రావచ్చు, ఫ్లాట్ బిలో రావచ్చు అనమాట. నెక్స్ట్ జీ లీవ్స్ నార్త్ వెస్ట్ ఆఫ్ కే. ఇప్పుడు జీ లీవ్స్ నార్త్ వెస్ట్ అన్నప్పుడు జీ అనేవాడు ఇట్లా వస్తే ఇటు సైడ్ అనమాట కే రావాలన్నమాట. ఇప్పుడు కే అనేవాడు ఖచ్చితంగా బీలో రావాలి, బి ఫ్లాట్ బిలో రావాలన్నమాట. ఇక్కడ కే వస్తుంది,
ఇక్కడ కే వస్తే జీ అనేవాడు నార్త్ వెస్ట్ అన్నప్పుడు జీ అనేవాడు టాప్లో వస్తారనమాట. జీ అనేవాడు ఫ్లాట్ ఏలో టాప్లో వస్తారు. నెక్స్ట్ బట్ నాట్ ఇమిడియట్లీ అబౌవ్ ద క్లియర్ ఉన్నాడు. మోర్ దాన్ 1/4 బిట్వీన్ జీ అండ్ హెచ్. జీకి హెచ్కి మోర్ దాన్ 1/4 ఉండాలన్నమాట. జీకి హెచ్కి మోర్ దాన్ 1/4 ఉన్నప్పుడు మనకు హెచ్ అనేవాడు ఎక్కడ వస్తాడు, ఇక్కడ వస్తాడు. హెచ్ అనేవాడు ఫస్ట్ ఫ్లోర్లో వస్తాడు. మోర్ దాన్ 1/4 ఉండాలన్నా. దెర్ ఈజ్ 1/4 గ్యాప్ బిట్వీన్ జే అండ్ ఎన్. జేకి ఎన్కి 1/4 గ్యాప్ ఉండాలంటే ఇక్కడ ఎన్ వస్తాడు. ఇక్కడ జేకి ఎన్కి 1/4 గ్యాప్ ఉండాలంటే ఇక్కడ ఎన్ వస్తాడు. ఎన్ లీవ్స్ ఇమ్మీడియట్లీ అబోవ్ ఎల్. ఎన్ లీవ్స్ ఇమ్మీడియట్లీ అబోవ్ ఎల్ అన్నప్పుడు ఎల్ ఇక్కడ వస్తారన్నమాట. ఎన్ లీవ్స్ ఇమ్మీడియట్లీ అబోవ్ అన్నప్పుడు ఎల్ ఇక్కడ వస్తాడు. దీంట్లో ఇటు సైడ్ ఇక్కడ వస్తారన్నమాట. నెక్స్ట్ మనకి రిమైనింగ్ పర్సన్ ఇక్కడ G leaves northwest of K but not an immediately above in the K leaves. K కి immediately above ఉండకూడదు అన్నమాట. ఓకే, మోర్ దాన్ 1/4 గ్యాప్ బిట్వీన్ G అండ్ H. Gకి Hకి మోర్ దాన్ 1/4 గ్యాప్ ఉండదు అనమాట. అంటే H ఇక్కడ వస్తారన్నమాట. ఇటు సైడ్ దెర్ ఈజ్ 1/4 గ్యాప్ బిట్వీన్ J అండ్ N. Jకి Nకి 1/4 గ్యాప్ ఉండాలన్నమాట. Jకి Nకి 1/4 గ్యాప్. N లీవ్స్ అబోవ్ K. N అనేవాడు Kకి అబోవ్లో ఉండాలన్నమాట. కానీ ఇక్కడ ఏమవుతుంది, సేమ్ ఫ్లోర్ ఉంది కాబట్టి ఇది రాంగ్ అవుతుంది అన్నమాట. N లీవ్స్ అబోవ్ K కాబట్టి ఇది రైట్ అవుతుంది. రిమైనింగ్ పర్సన్ మనకు రిమైనింగ్ పర్సన్ వచ్చేసి మనకు ఎం అనేవాడు మాత్రం ఫ్లాట్ బి 4th ఫ్లోర్లో వస్తాడు. నెక్స్ట్ హూమ్ ఆన్ ద ఫాలోయింగ్ లీవ్స్ అంటే సేమ్ ఫ్లోర్ ఆఫ్ ఎం. ఎంతో పాటు ఉండేది సేమ్ ఫ్లోర్లో జీ అనమాట. ఆప్షన్ సి. నెక్స్ట్ హూమ్ ఆన్ ద ఫాలోయింగ్ పర్సన్ లీవ్స్ ఫ్లాట్ బి ఆన్ ఫ్లోర్ 2. ఫ్లాట్ బి ఆన్ ఫ్లోర్ 2. ఫ్లోర్ 2లో ఫ్లాట్ బిలో ఉంది ఇక్కడ మనకు. ఫ్లోర్ 2లో ఫ్లాట్ బిలో ఉంది ఇక్కడ అంటే కే ఉన్నాడు. ఆప్షన్ ఏ. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ లీవ్స్ 2 floors అబౌవ్ ద జే. జేకి 2 floors అబౌవ్ ఉంది ఇక్కడ 1, 2. ఐఆర్ ఎన్ అనమాట. మనకి ఉన్నది ఇక్కడ ఐ ఉంది కాబట్టి ఆప్షన్ ఈ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ? ఎం అండ్ ఐ డస్ నాట్ లీవ్ ఇన్ ద అడ్జసెంట్ ఫ్లోర్. ఎం అండ్ ఐ అడ్జసెంట్ ఫ్లోర్లో ఉన్నారు ఇక్కడ. జే లీవ్స్ అని ఈవెన్ నెంబర్ ఫ్లోర్. జే అనేవాడు ఆడ్ నెంబర్లో ఉన్నాడు కాబట్టి అది కాదు. ఎం లీవ్స్ 2 floors అబౌవ్ హెచ్. ఎం లీవ్స్ 3 floors అబౌవ్ హెచ్ ఉన్నారు కాబట్టి అది కాదు. హెచ్ అండ్ జే లీవ్స్ సేమ్ ఫ్లోర్. హెచ్ అండ్ జే అనేది సేమ్ ఫ్లోర్ కాబట్టి ఇది కరెక్ట్ అవుతుంది. ఆప్షన్ డి. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంబినేషన్ ఈస్ కరెక్ట్? ఎం ఇన్ ఫ్లాట్ బి సెకండ్ ఫ్లోరా? ఎం కాదు. నెక్స్ట్ జే ఫ్లాట్ బి 4th ఫ్లోర్, ఇది కూడా కాదు. నెక్స్ట్ హెచ్ ఫ్లాట్ బి అన్నాడు. హెచ్ అనేవాడు ఫ్లాట్ ఏలో ఉన్నాడు, బిలో కాదు. ఐ అనేవాడు ఫ్లాట్ ఏ. ఐ అనేవాడు ఫ్లాట్ ఏను 3rd ఫ్లోర్ కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు కోడింగ్ ఇచ్చాడు. మనకి ఇక్కడ చూసుకుంటే కోడింగ్ బ్రైట్ పాజిటివ్ కామ్ డే హెడ్, దీనికి జిహెచ్ఏబి. దీంట్లో కామన్ వర్డ్స్ని తీసుకొని మనం కోడింగ్ చేసుకుంటే మనం ఏమన్నా క్వశ్చన్, వాట్ ఈస్ ద కోడ్ ఆఫ్ ద స్టే? స్టే అనేది ఇక్కడ మనకు స్టే అంటే మనకి ఏమొస్తుంది ఇక్కడ? స్టే అంటే మనకు ఇక్కడ డబ్ల్యూపీ ఆర్ విపి అనమాట. డబ్ల్యూపీ ఆర్ విపి వస్తుంది అనమాట. అప్పుడు మనకి ఏమవుతుంది ఇక్కడ ఈదర్ డబ్ల్యూపీ అనేది రావచ్చు లేదా విపి అనేది రావచ్చు. అందుకే ఆప్షన్ డి అవుతుంది. నెక్స్ట్ ద కోడ్ ఆఫ్ పిఐఎంటి ఈజ్ కోడెడ్ ఫర్. పిఐ మనకు పిఐ అంటే ఏమిటి? పిఐ అంటే ప్లాన్. ఎంటీ అంటే మనకు వర్క్. ప్లాన్ అంటే వర్క్, ప్లాన్. ఆప్షన్ ఈ. నెక్స్ట్ యువర్ థాట్స్ వచ్చేసి డబ్ల్యూపీ అండ్ కేఐ. యువర్ థాట్స్ వచ్చేసి డబ్ల్యూపీ అండ్ కేఐ. దెన్ వాట్ ఈస్ ద స్టే అవుట్? ఇప్పుడు మనకి యువర్క్ అనేది డబ్ల్యూపీ అయితే, యువర్క్ అనేది కేఐ అయితే, యువర్ కేఐ అయితే అప్పుడు అవుట్కి ఏమవుతుంది? మనకు అవుట్కి ఎన్జెడ్ అవుతుంది అనమాట. అవుట్కి ఎన్జెడ్ అవుతుంది. అప్పుడు స్టే అంటే మనకి ఏమైంది ఇక్కడ? స్టే అంటే మనకు ఆ స్టేకి వచ్చేసి మనకి అలా ఆ థాట్స్కి వచ్చేసి మనకు డబ్ల్యూపీ అయితే స్టేకి వచ్చేసి మనకు విపి అవుతుంది అనమాట. విపి మనకేమైనాడు? స్టే అవుట్ అన్నప్పుడు ఎన్జెడ్ విపి. ఎన్జెడ్ విపి వల్ల ఎన్జెడ్ విపి అంటే ఆప్షన్ సి అనమాట. విపి ఎన్జెడ్. వాట్ మే బి కోడ్ ఫర్ ద ప్లాన్ అహెడ్ స్టే కామ్?
ప్లాన్ అంటే మనకి ఏముంది ఇక్కడ, ప్లాన్ అంటే మనకు ఇక్కడ ఏముంది, ప్లాన్ అంటే పిఐ, ప్లాన్ అంటే పిఐ. నెక్స్ట్ ఎహెడ్, ఎహెడ్ అంటే మనకి ఏముంది ఇక్కడ, ఎహెడ్ అంటే ఏబి. స్టే అంటే మనకి ఏముంది ఇక్కడ, స్టే అంటే ఏదైనా విపి అన్న రావచ్చు లేదా డబ్ల్యూపీ అన్న రావచ్చు, మనకి ఆప్షన్లో ఏది ఉంటే దాన్ని తీసుకుందాం ఇక్కడ. నెక్స్ట్ కామ్, కామ్ అంటే మనకి ఏమి ఇక్కడ, కామ్ అంటే ఆర్ఎస్. ఈ మూడు ఉండాలి, దీంతో పాటు ఏదో డబ్ల్యూపీ అని ఉండాలా లేదా డిపి అని ఉండాలి మరి కూడా. ఆర్ఎస్ పిఐ ఏఐ, ఆర్ఎస్ పిఐ ఏబి, ఆర్ఎస్ పిఐ ఏబి అంటే మనకి ఆప్షన్ ఈ అవుతుంది అనమాట. నెక్స్ట్ ద ఫస్ట్ లెటర్ అండ్ థర్డ్ లెటర్ ఆఫ్ ద వర్డ్ మ్యాన్, ఎంఏఐఎన్ నుంచి. ఫస్ట్ లెటర్ ఏమవుతుంది ఇక్కడ ఎం అవుతుంది, థర్డ్ లెటర్ ఐ అవుతుంది అనమాట. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి సెకండ్ లెటర్ ఆఫ్ ద నెక్స్ట్ వర్డ్, సెకండ్ లెటర్ ఏమవుతుంది నెక్స్ట్ వర్డ్ నుంచి ఏ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఫస్ట్ లెటర్ ఆఫ్ ద నెక్స్ట్ వర్డ్, ఫస్ట్ లెటర్ ఎల్ఐజిఎస్ నుంచి ఫస్ట్ లెటర్ ఏమవుతుంది మనకి ఎల్ అవుతుంది అనమాట. దీని ఎంఐఏఎల్, దీని నుంచి మనకు మీనింగ్ఫుల్ వర్డ్ ఎన్ని వస్తాయంటే ఎంఏఐఎల్ ఒకటి వస్తుంది, ఇది ఒకటి వస్తుంది అనమాట, మెయిల్ అనేది ఒకటి వస్తుంది, ఇది ఒకటి వస్తుంది. మనకి ఏమన్నాడు, వాట్ విల్ బి ద ఫస్ట్ లెటర్ ఆఫ్ ద రైట్ హ్యాండ్, ఫస్ట్ లెటర్ ఆఫ్ ద రైట్ హ్యాండ్ అన్నాడు. ఫస్ట్ లెటర్ ఆఫ్ ద రైట్ హ్యాండ్ మనకి ఏమవుతుంది ఇక్కడ ఎల్ అవుతుంది అనమాట, ఆప్షన్ సి. 8 persons ఉన్నారు ఇక్కడ, 8 డిఫరెంట్ మంత్స్లో ఉన్నారు. జనవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ అండ్ నవంబర్. మనకు 8 మంత్స్లో ఉన్నారన్నమాట. మనకి ఏమన్నాడు, ఎఫ్ వాజ్ బార్న్ మంత్ హ్యావింగ్ ఈవెన్ నెంబర్ ఆఫ్ డేస్. మనకి ఈవెన్ నెంబర్ ఆఫ్ డేస్ మంత్ అన్ని ఇక్కడ ఇక్కడ ఏప్రిల్, ఇంకోటి వచ్చేసి జూను, నెక్స్ట్ వచ్చేసి నవంబర్ అనమాట. నవంబర్ ఇక్కడ నవంబర్. ఎఫ్ అనేవాడు ఏమంటారు అక్కడ ఈవెన్ నెంబర్ ఆఫ్ డేస్, ఈవెన్ నెంబర్. దీంట్లో ఎఫ్ అని జూన్లో తీసుకున్నాము, దీంట్లో ఏప్రిల్లో తీసుకున్నాము, దీంట్లో నవంబర్లో తీసుకున్నాము. ఎఫ్ 3 పాసిబిలిటీ తీసుకున్నాము. జీ వాజ్ బార్న్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ఎల్, జీ అనేవాడు ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ఎల్. దేర్ ఆర్ 3 persons బార్న్ బిట్వీన్ ఐ అండ్ జే, ఐకి జేకి 3 persons ఉన్నారన్నమాట, ఐకి జేకి 3 persons ఉన్నారన్నమాట, ఐకి జేకి 3 persons ఉన్నారు. జే వాజ్ బార్న్ ఆఫ్టర్ 2 months ఎం వాజ్ బార్న్. జే అనేవాడు 2 months ఆఫ్టర్ ఎం బార్న్ అయిన తర్వాత 2 months తర్వాత జే బార్న్ అవుతాడు అనమాట. ఎం వాజ్ బార్న్ ఇమ్మీడియట్లీ బిఫోర్ ఎఫ్, ఎం అనేవాడు ఇమ్మీడియట్లీ బిఫోర్ ఎఫ్ అంటే ఎం అనేవాడు ఇక్కడ వస్తాడు మార్చిలో వస్తాడు, ఇక్కడ మేలో వస్తాడు. ఇక్కడ మనకు ఎం ఇక్కడ వచ్చినా అనుకో జేకి ప్లేస్ లేదు కాబట్టి ఇది రాంగ్ అవుతుంది అన్నమాట, ఇది అవసరం లేదు. ఇక్కడ మనకు 2 పాసిబిలిటీస్ సరిపోతుంది. మనకి ఇక్కడ వచ్చారు కాబట్టి జే అనేవాడు ఇక్కడ వస్తాడు, ఇక్కడ వన్ గ్యాప్ ఉంది కాబట్టి ఇక్కడ జే వస్తాడు. ఎంకి జేకి 1 గ్యాప్ ఉంది కాబట్టి ఇక్కడ 1 month ఇక్కడ జే వస్తాడు అనమాట. నెక్స్ట్ ఎల్ వాజ్ బార్న్ నాట్ మంత్ హ్యావింగ్ ఈవెన్ నెంబర్ ఆఫ్ డేస్. ఎల్ అనేవాడు ఈవెన్ నెంబర్ డేస్ కాకూడదు, ఎల్ అనేవాడు ఖచ్చితంగా ఆడ్ నెంబర్ డేస్ కావాలి, అంటే 31 days కానీ 31 days ఉండాలి. మోర్ దాన్ 2 persons బార్న్ బిట్వీన్ హెచ్ అండ్ ఎఫ్, హెచ్కి ఎఫ్కి మోర్ దాన్ 2 persons ఉందన్నమాట. ఇక్కడ మనకి ఏమన్నాడు జేకి ఐకి ఇక్కడ జేకి ఐకి 3 persons ఉందన్నమాట, 1 2 3 అంటే ఐ అనేవాడు ఇక్కడ వస్తాడు. మనకు 1 2 3 ఐ అనేవాడు ఇక్కడ వస్తాడు అనమాట. నెక్స్ట్ ఎల్ తర్వాత జీ ఉండాలి, ఎల్కి ఇమ్మీడియట్ టాబ్లో జీ ఉండాలి. ఎల్ అనేవాడు ఏమన్నా ఖచ్చితంగా ఎల్ అనేవాడు మనకు ఆడ్ నెంబర్ ఆఫ్ డేస్ అయి ఉండాలి అన్నమాట. ఎల్ అనేవాడు మనకి ఆడ్ నెంబర్ డేస్ అయి ఉండాలి. మనకు పాసిబిలిటీస్ ఏంటి, ఇక్కడ ఎల్ వస్తే ఆగస్టులో, జీ అనేవాడు నవంబర్లో వస్తాడు, ఇక్కడ పాసిబిలిటీ. నెక్స్ట్ ఇక్కడ ఎల్ అనేవాడు ఇక్కడ జూలైలో వస్తే, ఇక్కడ జీ అనేవాడు ఆగస్టులో వస్తాడు అనమాట, ఆగస్టులో వస్తాడు. మనడు మోర్ దాన్ 2 persons బార్న్ బిట్వీన్ హెచ్ అండ్ ఎఫ్, హెచ్కి ఎఫ్కి మోర్ దాన్ 2 persons బార్న్ అంట. ఇక మనకి హెచ్ అనే ఇక్కడ హెచ్ వచ్చినా కూడా మోర్ దాన్ 2 persons కాడు, ఇక్కడ వచ్చినా కూడా మోర్ దాన్ 2 persons కాడు.
సో మోర్ దాన్ 2% కావాలి కాబట్టి హెచ్ అనేవాడు ఖచ్చితంగా ఇక్కడ జనవరిలో వస్తాడు, రిమైనింగ్ పర్సన్ అనేవాడు ఏప్రిల్లో వస్తాడు అనమాట. రిమైనింగ్ పర్సన్ మనకి రిమైనింగ్ పర్సన్ ఎవరి మిగిలిన మనకి రిమైనింగ్ పర్సన్ అంటే కే అనేవాడు మాత్రం ఏప్రిల్లో వస్తాడు అనమాట. కే అనేవాడు ఏప్రిల్లో వస్తాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మంత్ వాజ్ ఎం బార్న్? ఎం అనేవాడు ఏ మంత్? మే. ఆప్షన్ డి. హూ అమంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ బార్న్ 4 persons ఆఫ్టర్ మంత్ కే బార్న్? కే బార్న్ అయిన తర్వాత 4 persons ఆఫ్టర్ ఎవరి మీద? 1 2 3. కే తర్వాత కే బార్న్ అయిన తర్వాత 4 months తర్వాత ఎవరు బార్న్ అయినా మనకంటే ఎల్ బార్న్ అనమాట. ఎల్ అనేవాడు ఆప్షన్ బి అవుతాను. నెక్స్ట్ హౌ మెనీ పర్సన్ బార్న్ బిట్వీన్ ఐ అండ్ జే? ఐకి జేకి ఎంతమంది ఉన్నారు ఇక్కడ మనకు? ఐ అనేవాడు ఇక్కడ ఉన్నాడు, జే అనేవాడు ఇక్కడ ఉన్నాడు. ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 5 persons అన్నమాట. ఆప్షన్ ఈ. The number of persons who were born before F is same number of persons born after. Before F before F ఇక్కడ ఉన్నారు 1 2 3 4 members ఉన్నారు బిఫోర్ ఎఫ్. ఇప్పుడు మనకు 4 members అంటే 1 2 3 అంటే ఆఫ్టర్ ఎంత ఉన్నారు ఇక్కడ? ఎం ఉండాలన్నమాట. ఎంకి ఆఫ్టర్ ఎంతమంది ఉన్నారు? ఎఫ్కి బిఫోర్ ఎంతమంది అనమాట. అందుకు ఆప్షన్ సి అవుతుంది అన్నమాట మనకి. ఆల్ ద పర్సన్స్ వర్ బార్న్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫ్రమ్ యంగెస్ట్ టు ఓల్డెస్ట్. ద పొజిషన్ హౌ మెనీ పర్సన్స్ రిమైన్ అన్చేంజ్డ్? యంగెస్ట్ నుంచి ఓల్డెస్ట్కి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ రాస్తే యంగెస్ట్ అంటే ఇక్కడ ఎఫ్ ఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్ అండ్ ఎం. ఎన్ని మనకి చేంజ్ అవ్వలేదంటే ఎం అవ్వలేదు, ఎల్ అవ్వలేదు, కే అవ్వలేదు, 3 మనకి ఎన్ని అవ్వలేదంటే ఇక్కడ ఒక నిమిషం 1 నెక్స్ట్ వచ్చేసి అంతే కే మాత్రమే కాలేదన్నమాట. ఓన్లీ 1% మాత్రమే చేంజ్ అవ్వలేదు, మిగతా చేంజ్ అయినాయి. లిస్ట్ టేక్ నోట్ హెల్ప్ అండ్ జాయిన్. ఇప్పుడు ఏమన్నాడు? ఇఫ్ ద ఫస్ట్ లెటర్ ఆఫ్ ద ఈచ్ వర్డ్ ఈజ్ రిమూవ్డ్ అండ్ ఎన్ ఈజ్ యాడెడ్ టు ద ప్లేస్ ఆఫ్ ఫస్ట్ లెటర్ ఆఫ్ ద ఈచ్ వర్డ్, దెన్ హౌ మెనీ మీనింగ్ఫుల్ వర్డ్ ద ఫార్మ్డ్? ఇక ఫస్ట్ లెటర్ మనకు ఎన్ పెడితే ఎన్ఐఎస్టి, ఎన్ఏకేఈ, ఎన్ఓటిఈ, ఎన్ఈఎల్పి, ఎన్ఓఐఎన్. మనకి ఎన్ని వస్తాయి మీనింగ్ఫుల్ వర్డ్స్ అంటే ఇక్కడ మనకు ఎన్ఓటి నోట్ మాత్రమే వస్తుంది, ఓన్లీ 1 మాత్రమే వస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. ద గివెన్ వర్డ్స్ రిటన్ ఇన్ ద రివర్స్ ఆర్డర్, దెన్ హౌ మెనీ మీనింగ్ఫుల్ వర్డ్స్ ఫార్మ్డ్? ఇక్కడ ఇచ్చిన వర్డ్స్లో రివర్స్ ఆర్డర్ రాస్తే టిఎస్ఐఎల్, ఈకేఏటి, ఈటి ఓఎన్, పిఎల్ఈహెచ్, ఎన్ఐఓజే. మనకి ఏమైనా మీనింగ్ఫుల్ వర్డ్స్ వస్తున్నాయంటే ఇక్కడ ఒక అడుగు రాదు కాబట్టి మన ఆన్సర్ రన్ అవుతుంది అనమాట. ఇఫ్ ద గివెన్ వర్డ్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ దర్ అపియర్ ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లెఫ్ట్ టు రైట్, దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బి ద సెకండ్ ఫ్రమ్ ది రైట్ అన్నాడు. సెకండ్ ఫ్రమ్ ది రైట్ అన్నట్టు మనకు అన్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్ రాస్తే మనకు సెకండ్ ఫ్రమ్ ది రైట్ అన్నట్టు. మనకు ఫస్ట్ లెటర్ ఏమొస్తుంది? మనకు హెల్ప్ వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఏమొస్తుంది? ఇక్కడ జాయిన్ వస్తుంది. నెక్స్ట్ లిస్ట్ వస్తుంది. నెక్స్ట్ ఏమో మనకు నోట్ వస్తుంది. తర్వాత టేక్ వస్తుంది. మనకి ఏమన్నాడు? సెకండ్ ఫ్రమ్ ది రైట్ అన్నమాట. సెకండ్ ఫ్రమ్ ది రైట్ మనకి ఏమొస్తుందంటే నోట్ వస్తుంది అనమాట. ఆప్షన్ డి. ఇఫ్ ద లాస్ట్ లెటర్ ఆఫ్ ద ఈచ్ వర్డ్ ఈజ్ చేంజ్ ఇన్ ద సక్సీడింగ్ లెటర్ ఆఫ్ ద ఆల్ఫాబెట్, దెన్ హౌ మెనీ వర్డ్స్ విల్ హ్యావ్ మోర్ దాన్ 2 కాన్సనెంట్స్ ఇన్ ఈచ్ వర్డ్? మోర్ దాన్ 2 కాన్సనెంట్. ఇప్పుడు మనకి టీ తర్వాత ఏమొస్తుంది? యూ వస్తుంది అనమాట. అంటే ఇక్కడ మోర్ దాన్ 2 లేదు కాబట్టి తీసుకోకూడదు. టీ తర్వాత మనకి ఏమొస్తుంది? ఎఫ్. ఇక్కడ మనకు మోర్ దాన్ 2 అంటే ఇది ఒకటి వస్తుంది, ఒకటి. నెక్స్ట్ టీ తర్వాత ఎఫ్, ఇక్కడ ఇది వస్తుంది. నెక్స్ట్ పీ తర్వాత క్యూ అనమాట, 1 2 3 ఇది వస్తుంది. నెక్స్ట్ ఎన్ తర్వాత ఓ కాబట్టి ఇక్కడ తీసుకోకూడదు. అంటే 1 2 3 అంటే 3 వస్తాయి. ఆప్షన్ ఈ. ఇఫ్ ద థర్డ్ లెటర్ ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్ ఆఫ్ ద ఈచ్ వర్డ్ ఈజ్ రీప్లేస్ ఫ్రమ్ ద ఆపోజిట్ లెటర్ అకార్డింగ్ టు ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్, హౌ మెనీ మీనింగ్ఫుల్ వర్డ్స్ ఫార్మ్డ్? ఇప్పుడు మనకు థర్డ్ లెటర్ ఏమవుతుంది? ఎస్కి ఆపోజిట్ ఏమవుతుంది? హెచ్ అవుతుంది. కేకి ఆపోజిట్ ఏమవుతుంది? పి అవుతుంది. నెక్స్ట్ టీకి ఆపోజిట్ ఏమవుతుంది? జీ అవుతుంది.
ఎల్కి ఆపోజిట్ ఏమవుతుంది ఓ అవుతుంది, ఐకి ఆపోజిట్ ఏమొస్తాయి ఆర్ వస్తుంది అనమాట. మనకి ఎన్ని వస్తాయి మీనింగ్ఫుల్ వర్డ్స్ అంటే టీఏపిఈ టేప్, ఇది మాత్రం వస్తుంది, ఓన్లీ ఒకటి మాత్రం వస్తుంది కాబట్టి ఆప్షన్ బి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. 1 is subtracted from the each even digit, 2 is subtracted from the each odd digit number. Then how many digits will appear twice అంటున్నా ఇక్కడ. ఆడ్ నెంబర్ నుంచి 2ని సబ్స్ట్రాక్ట్ చేయాలంటే 3 అవుతుంది, 1, 8లో నుంచి 1 పోతే 7, 5లో నుంచి 2 పోతే 3, 2లో నుంచి 1 పోతే 1, 9లో నుంచి 2 పోతే 7, 6లో నుంచి 1 పోతే 5. మనకి ఎన్ని వస్తాయి, ఎన్ని రిపీట్ అయినాయి ఇక్కడ 3 ఒకటి అయింది, 1 ఒకటి అయింది, 7 ఒకటి అయింది, 5 ఒకటి అయింది, మొత్తం ఎన్ని ఇక్కడ 1 3 5 7 అంటే ఆప్షన్ సి. ఇక్కడ మనకు 6 persons ABCDF పార్టిసిపేట్ ఇన్ ద ఆర్సీఎస్, ఈచ్ పర్సన్ సెక్యూర్డ్ ఇన్ ద డిఫరెంట్ పొజిషన్ ద నాట్ లెస్ ని సేమ్ అన్నాడు. బి ఫినిష్ ద రేస్ ఇన్ బిఫోర్ సి. బి అనేవాడు సి కంటే ముందే ఫినిష్ చేసినాడంట, అంటే సి ఇక్కడ ఉంటాడు అనమాట, బి వస్తాడు. అండ్ ఆఫ్టర్ ఈ అంటే ఈ తర్వాత బి ఫినిష్ అనమాట రేస్ని. 2 persons ఫినిష్ బిట్వీన్ ద రేస్ బి అండ్ ఏ. బికి ఏకి 2 persons అనమాట. బి ఫినిష్ రేస్ ఆఫ్టర్ ఏ. బి అనేవాడు ఏ తర్వాత ఫినిష్ అనమాట, అంటే ఇక్కడ 2 persons వస్తారనమాట. 1 2 అంటే ఇక్కడ ఏ వస్తాడు. డి ఫినిష్ ద రేస్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ఏ. డి అనేవాడు ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ఏ తర్వాత ఫినిష్ చేసిన అనమాట. మోర్ దాన్ 2 persons ఫినిష్ రేస్ బిట్వీన్ డి అండ్ ఎఫ్. డికి ఎఫ్కి మోర్ దాన్ 2 అంటే ఇక్కడ 3 persons వస్తారనమాట, అంటే ఇక్కడ ఎఫ్ వస్తాడు. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఫినిష్ ద రేస్ ద సెకండ్ పొజిషన్. మనకి వస్తారు ఇక్కడ డి వస్తారు, ఆప్షన్ డి. హౌ మెనీ పర్సన్స్ ఫినిష్ ద రేస్ బిట్వీన్ ఏ అండ్ ఎఫ్. ఏకి ఎఫ్కి ఏమన్నా ఇక్కడ 1 2 3 4, ఆప్షన్ ఈ. ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ. బి ఫినిష్ రేస్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ డి. ఇమ్మీడియట్ ఆఫ్టర్ డి ఉన్నాడా కాదు. ఈ ఫినిష్ ద రేస్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ డి. ఈ అనేవాడు ఇమ్మీడియట్ ఆఫ్టర్ డి కదా, కరెక్ట్, ఇమ్మీడియట్ ఆఫ్టర్ డి కాబట్టి ఇది ఆప్షన్ బి అవుతుంది అన్నమాట. ఇన్ ఏ ఫ్యామిలీ 7 persons KLMNOPQR, there are 3 married couples in the family. O is the son of R. And O is married to P. K is the sister-in-law of P. K is sister-in-law of P అన్నప్పుడు K అనేవాడు O సిస్టర్ అవుతాడు, సిస్టర్-in-law కాబట్టి సిస్టర్-in-law. M is son-in-law of P. M is the son-in-law of P. N is the son-in-law of P. N is the paternal grandfather of L. L కి paternal grandfather అంట, అంటే N is the N paternal grandmother అంటే మైనస్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్, హౌ ఈజ్ కే రిలేటెడ్ టు ఎన్. ఎన్కి కే ఏమవుతాడు ఇక్కడ, ఎన్ ఇక్కడ ఉన్నాడు, కే అనేవాడు ఇక్కడ అనమాట. ఎన్కి కే ఏమవుతా అంటే డాటర్ అవుతుంది అనమాట, ఆప్షన్ సి. హౌ మెనీ మేల్ మెంబర్స్ ఇన్ ద ఫ్యామిలీ. ఇక్కడ మేల్ మెంబర్స్ ఎందుకు ఇక్కడ 6 O అండ్ M, ఓన్లీ ఎన్ ఇక్కడ 3 persons మాత్రమే ఉన్నారంటే ఆప్షన్ ఈ. నెక్స్ట్, హౌ ఈజ్ ఎన్ రిలేటెడ్ టు పి. పీకి ఎన్ ఏమవుతారు ఇక్కడ, పీకు ఎన్ ఏమవుతారంటే మదర్ ఇన్ లా, ఆప్షన్ సి. 10 persons ఉన్నారు ఇక్కడ, EFGH 3 డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో ఉన్నాడు. అట్లీస్ట్ 2 persons, మోర్ దెన్ అట్లీస్ట్ 2 persons ఉండాలా, నాట్ మోర్ దెన్ 4 persons ఉన్నాడు అనమాట. మనకి ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ, 3 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ. మార్కెటింగ్, ఫినాన్స్ అండ్ ప్రొడక్షన్. మార్కెటింగ్, ఫినాన్స్ అండ్ ప్రొడక్షన్. ఎల్ వర్క్స్ విత్ ఓ. ఎల్ అనేవాడు ఓతో పాటు వర్క్ చేయాలంట.
నెక్స్ట్ పాయింట్ ఎల్ వర్క్స్ విత్ ఓ బట్ నాట్ ఇన్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. అంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కాదు కాబట్టి ఇక్కడ మనకు 2 పాసిబిలిటీస్ ఇస్తున్నాం. ఎల్ అనేది ఫినాన్స్ డిపార్ట్మెంట్ ఇస్తున్నాము, ఇంకొకటి వచ్చేసి ఎల్ అనేవాడు మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఇస్తున్నాం అనమాట. బోత్ కే అండ్ ఎన్ వర్క్స్ విత్ సేమ్ డిపార్ట్మెంట్. కే అండ్ ఎన్ వచ్చేసి సేమ్ డిపార్ట్మెంట్. కే డస్ నాట్ వర్క్ విత్ ఎల్ బట్ వర్క్స్ ఇన్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. కే అనేవాడు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అంట. కే వచ్చేసి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. అంటే కే అండ్ ఎన్ సేమ్ కాబట్టి ఇక్కడ కే అండ్ ఎన్ వస్తారు. నెక్స్ట్ ఈ వర్క్స్ విత్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్. ఈ అనేవాడు మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అన్న. అంటే ఇక్కడ వస్తాడు, ఇక్కడ ఈ వస్తాడు దీంట్లో. జీ డస్ నాట్ వర్క్ విత్ ఓ అండ్ ఈ. జీ అనేవాడు ఓతోను ఈతోను వర్క్ చేయదంటే ఇక్కడ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో వస్తాడు. ఇక్కడ ఓతోను ఈతోను వర్క్ చేయకూడదు అంటే జీ అనేవాడు ఇక్కడ ఫినాన్స్ అని రావచ్చు, లేదంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అని రావచ్చు. ఇక్కడ రావచ్చు జీ అనేవాడు, ఇక్కడైనా రావచ్చు అనమాట. మనకు 2 పాసిబిలిటీస్ ఉన్నాయి ఇక్కడ. ఐ నేదర్ వర్క్స్ ఇన్ ఓ. ఐ అనేవాడు ఓ కాదు అండ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కాదు కాబట్టి ఐ అనేది ఫినాన్స్ అవుతారనమాట. ఎఫ్ వర్క్స్ ఇన్ సేమ్ డిపార్ట్మెంట్ ఇన్ ఈ. ఎఫ్ అనేవాడు సేమ్ డిపార్ట్మెంట్ ఇన్ ఈ అంటే ఎఫ్ అనేవాడు వస్తారనమాట. మనకి ఏమన్నాడు ఐ నైదర్ వర్క్స్ విత్ ఓ నాట్ ఇన్ ప్రొడక్షన్ అన్నప్పుడు ఇక్కడ చేస్తారు. నెక్స్ట్ పాయింట్ ఎఫ్ వర్క్స్ ఇన్ ద సేమ్ డిపార్ట్మెంట్ ఇన్ ఈ. నెక్స్ట్ హెచ్ అండ్ జే వర్క్స్ ఇన్ ద ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. హెచ్ అండ్ జే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. మనకు రిమైనింగ్ పర్సన్ అనేవాడు ఇక్కడ జీ అనేవాడు మనకు ఫినాన్స్ డిపార్ట్మెంట్లో వస్తారనమాట. ఫినాన్స్ డిపార్ట్మెంట్లో జీ అనేవాడు వస్తారనమాట. ఇది రాంగ్ అవుతుంది, ఇది కరెక్ట్. Which of the following statement is true? I and G works in different department. I and G different department, same department అనమాట. I and G. L works in finance. L వచ్చేసి మనకు మార్కెటింగ్. O works in marketing department. O works in marketing department కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ అవుతుంది. Which of the following department G works? G works in finance department. Option C. 4 of the following same way, one does not belongs to that group అన్నాడు. ఎల్ అనేది మార్కెటింగ్ డిపార్ట్మెంట్, ఓ మార్కెటింగ్ డిపార్ట్మెంట్, ఈ మార్కెటింగ్ డిపార్ట్మెంట్, ఎఫ్ అంటే మనకి ఎన్ మాత్రమే కాదంటే ఆప్షన్ సి అవుతుంది అన్నమాట. హూ అమంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ వర్క్ విత్ ఎఫ్ సేమ్ డిపార్ట్మెంట్. ఎఫ్తో పాటు మనకి ఇక్కడ ఎవరు ఉన్నారంటే ఎఫ్తో పాటు ఓ ఉన్నాడు, ఇంకా ఎఫ్తో పాటు ఓ ఉన్నాడు, అంతే. ఆప్షన్ ఏ. Thank you.